హైదరాబాద్లోని బోడుప్పల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి మేడిపల్లి పోలీసులు మహేందర్ రెడ్డిని ప్రతాప్ సింగారం సమీపంలోని మూసీ నదికి తీసుకొచ్చారు. జ్యోతి తల, శరీర భాగాలను ఇక్కడే పడేసినట్లు మహేందర్ ఒప్పుకున్నాడు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. రాత్రి 2 సంచుల్లో శరీర భాగాలను తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో స్పష్టంగా రికార్డయ్యాయి. డీఆర్ఎఫ్ బృందం, స్థానికుల సహాయంతో పోలీసులు మూసీలో గాలింపు చర్యలు చేపట్టారు. దొంగతనానికి ఎప్పుడన్నా ఫోన్ కలవకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసే కలవకుట్ట పెట్టిండు ముద్దుగా. ఇప్పుడు ఫోన్గా పిల్ల ఎప్పుడన్నా మాట్లాడమ్మ మంచిగున్నవా గొర్రెలు వేసుకో, నేను వయసు నీకు బీపీ ఎక్కువయ్యమ్మంటే నువ్వు మంచిగుంటే చాలు, వాళ్ళతో మంచిగా మాట్లాడని చెప్పిన. మా అత్త మా మామ చంపమని చెప్తుండ్రమ్మ వాళ్ళకని చెప్పింది. అంటే వాళ్ళని కూడా ఎవడన్నా చంపుతాడు బిడ్డ, మీ ఇద్దరు మంచిగుండు అని చెప్పిన సార్ నేను. ఇప్పుడు నా బిడ్డను చంపిండు, ఆడు ముక్కలు ఇట్లా చేసిండు. వాళ్ళ అక్కనన్నా చంపాలే, వాడినన్నా చంపాలే. వాడిని చంపిందాక నా బిడ్డ 100కు తెలియదు సార్. నేను చెప్తున్నా, వాడు కావాలి, ఈ శిక్ష కావాలి. మీరు ఏమి చెయ్యమంటే నీ ముందరనే వచ్చి నేనేమో సారు వాడు కావాలి. మీకు చంపేసి నేను చంపుతా సార్ వాడిని, నేను చంపుతా, షాకు తెచ్చిస్తా, చంపుతా వాడిని. వాడు నాకు కావాలి. 9 నెలలు మోసిన నేను కన్నా నా బిడ్డను, నేను పిచ్చిదాన్ని అయిన సరే సార్. మీరు గవర్నమెంట్ మీకు చేశాను, మేము చేస్తామంటేనే చేయండి, లేకపోతే నేను చేస్తాను. పెళ్ళైన నుంచి ఇదే బాధ పెడుతున్నాడు సారు. వీడికెళ్ళి పంచాయతీ పెట్టినాక దొరకపోయి 3 షాకులు తెచ్చిండంట. షాకులు తెస్తే గవర్నమెంట్కి వచ్చింది, పిఎస్లో చెప్పిందంట. ఆ మేడం మమ్మల్ని విలువనేయకుండానే పిల్లని తోలింది సారు. పిఎస్ నుంచి కూడా మేడానికి చెప్తే పోమ్మా చేసుకోండి, మంచిగా బతుకుండి అన్నదంట. మంచిగా చూసుకుంటా మేడం అంటారు. మాకు తెలియకుండా తల్లిదండ్రులు పోయి కేసు కొట్టేపించారు సారు. అట్లా కొట్టేపించిండ్రు. వాళ్ళందరినీ జైలు చేస్తావా, మమ్మల్ని చంపుతారా? ఇది ఒకటి కావాలి. వాడికి మాత్రము శిక్ష పడాలి. వాడు చేస్తేనే నా కన్న సల్వ వాడాలి. నేను ఇట్లా చెప్తున్నా సార్, నేను పిచ్చిదాన్ని అయిపోయినా. హైదరాబాద్లోని బోడుప్పల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి మేడిపల్లి పోలీసులు మహేందర్ రెడ్డిని ప్రతాప్ సింగారం సమీపంలోని మూసీ నదికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత, నిన్న ఆ బాలిక హత్య, ఈరోజు భార్యని ముక్కలుగా నరకడం, ఏంటి అసలు సమాజంలో అసలు ఏమేమి జరుగుతున్నది, ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? ఎస్ రాజుగారు, ఎలా ఉందంటే ఇది 2025 మొదలైన దగ్గర నుంచి కూడా చాలా క్రైమ్స్, ఒకటి కాదు, భర్తలని ప్రియుడి కోసం భర్తలను చంపడం కానీ ఇలా రకరకాల క్రైమ్స్ చూస్తూనే ఉన్నాం. 2 నెలల క్రితం జీడిమెట్ల దగ్గర ప్రియుడి కోసం తల్లిని చంపిన ఘటన మర్చిపోకముందే వారం క్రితం కుకెట్పల్లో క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి అమ్మాయిని చంపేశాడు. అది కూడా మర్చిపోకముందే ఇంకొకటి హైదరాబాద్లోని బోడుప్పల్లో ఇంకొక దారుణం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు వికారాబాద్కి సంబంధించి కామారెడ్డి గూడకు చెందిన వాళ్ళు స్వాతి అలాగే మహేందర్ రెడ్డి ఇద్దరు ప్రేమించుకొని అయితే కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని వివాహం చేసుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. బోడుప్పల్ ఏరియాలోని ఒక ఇంట్లో ఇంతకుముందు ఒక 10 నెలల క్రితం ఉండి వెళ్ళి మళ్ళీ ఒక 25 రోజుల క్రితం మళ్ళీ అదే ఇంట్లోకి వచ్చి అయితే వాళ్ళిద్దరు ఉంటున్నారు. అయితే మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతూ ఉంటాడు, ర్యాపిడో డ్రైవర్గా ర్యాపిడో నడుపుతూ ఉంటాడు.
స్వాతి ఏం చేయకుండా ఇంట్లోనే ఉంటుంది. అయితే స్వాతి రీసెంట్గా గర్భవతి అయిందని తెలిసింది. అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది మూడో కంటికి కూడా తెలియదు. అసలు ఏం జరిగింది అంటే కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, లేకపోతే ఇంట్లో ఏమైనా గొడవలయ్యా, డబ్బుల విషయంలో గొడవలయ్యా, ఏది ఎవరికి తెలీదు. కాకపోతే మహేందర్ రెడ్డి మాత్రం స్వాతిని ముక్కలు ముక్కలుగా నరికి, తల, బాడీ, కాళ్ళు, చేతులు అన్ని ముక్కలుగా నరికి అయితే మూసీ నదిలో అయితే పడేశాడు. అయితే ఈ విషయం కూడా వాళ్ళ బంధువు ఒకరికి డౌట్ వచ్చి పోలీసులకు సమాచారం ఇస్తే విచారణ చేస్తే ఈ విషయం కూడా బయటపడింది రాజుగారు. అంటే అయితే ఏదైతే ఇప్పుడు ఆయన మూసీ నదికి అంటే చంపి ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా ప్లాస్టిక్ కవర్స్, బ్లాక్ కలర్ కవర్స్లో సీల్ ప్యాక్ చేసి మొత్తం అప్పుడు తీసుకెళ్ళి మూసీ నదిలో పడేసిన విజువల్స్, సీసీటీవీ విజువల్స్ కూడా బయటపడ్డాయి. అయితే ఆయన అసలు ఎందుకు చంపాడు అనేది అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా బయటికి అయితే రాలేదు. సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే మూసీ నది దరిదాపులో కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది రాజు గారు. అంటే అసలు ఒక్కొక్కటిగా చాలా క్రైమ్స్ అసలు ఈ 2025 స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎన్ని క్రైమ్స్ చూస్తున్నాము. రకరకాలుగా కొత్తగా ముక్కలుగా వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టడము, కుక్కర్లో ఉడికించడము, డ్రమ్ములో పెట్టి సిమెంట్ వేసి కప్పేయడం కానీ, వాటర్లో నెట్టేయడం కానీ రకరకాలుగా చూస్తున్నాం మనం. అసలు ఇవన్నీ కూడా సమాజం ఎక్కడికి వెళ్తుంది అనే దాని దగ్గరికి ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. ఎందుకంటే అసలు చిన్న పిల్లలు మైనర్స్ దగ్గర నుంచి కానీ ముసలిల వరకు కూడా ఒక క్రైమ్ చేయాలంటే ఎటువంటి భయం లేకుండా చేస్తున్నారంటే వాళ్ళకి అరే కొంచెం లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందేమో దేశంలో అన్న డౌట్ అయితే వస్తుంది రాజు గారు. రైట్, థ్యాంక్ యూ సుచిత.